హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు కార్తికేయ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో తెలుగు బిగ్ బాస్ సీజన్ 9 డే 59 యొక్క హైలైట్స్ చూద్దాము. డే 59 హైలైట్స్లోకి వెళ్ళే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్. నేను డైలీ బిగ్ బాస్ అప్డేషన్ వీడియోస్ చేస్తుంటాను. నా వీడియోస్ నచ్చితేనే లైక్ చేయండి, నచ్చకపోతే లైక్ చేయొద్దు. నాకు మీకు సపోర్ట్ కావాలి. మీరు సపోర్ట్ చేస్తేనే నా ఛానల్ గ్రోత్ అవుతుంది. సో మీరు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం ద్వారా నాకు సపోర్ట్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ మీ. నెక్స్ట్ ఇంకా వీడియోలోకి వెళ్ళిపోతే, నిన్న దివ్య అండ్ సుమన్ శెట్టి ఒక సీక్రెట్ టాస్క్ చేశారు కదా. అదేంటంటే పాల ప్యాకెట్లన్నీ స్టోర్ రూమ్లో పెట్టేస్తారు. ఆ సీక్రెట్ టాస్క్ ఎవరికి తెలియకుండా చేశారు కాబట్టి ఉదయం లేచి రీతు చౌదరి పాల కోసం వెతుకుతూ ఉంటుంది. నిజంగా ఫ్రెండ్స్, దివ్య అండ్ సుమన్ శెట్టి నిజంగా భలే యాక్టర్స్. వాళ్ళే దాచిపెట్టి ఏం తెలియనట్టుగా చూడండి, దివ్య వెతుకుతుంది పాల కోసము. సుమన్ శెట్టిని కూడా అడిగితే నాకేం తెలియదు అన్నట్టుగా చెప్తాడు అసలు. నెక్స్ట్ దివ్య వచ్చి తనుజకి చెప్తుంది పాల ప్యాకెట్లు పోయినాయి అని. తనుజ ఉండి సంజన గారిని అడిగారంటే లేదు, ఆమె చెప్పట్లేదు, నవ్వుతుంది అని చెప్తుంది దివ్య. సుమన్ శెట్టి మాత్రం సూపర్ యాక్టర్ అండి. సుమన్ శెట్టి మొత్తం దాచిపెట్టింది పాలన్నీ స్టోర్ రూమ్లో. కానీ సుమన్ శెట్టిని అడిగితే అసలు ఏం తెలియని వాళ్ళగా అసలు కొంచెం కూడా నవ్వట్లేదు. ఎలా అలా ఉండగలుగుతుంది? నేనైతే నవ్వేసేవాడిని. అక్కడ చూడండి, అసలు సుమన్ శెట్టిని చూస్తేనే నవ్వు వస్తుంది నాకు. అసలు కొంచెం కూడా డౌట్ రావట్లేదు ఎవరికి సుమన్ శెట్టి తీసాడని. అంత యాక్టింగ్ చేస్తున్నాడు సుమన్ శెట్టి. ఇంకా బాత్రూమ్ దగ్గరికి వెళ్ళి అందరూ డిస్కస్ చేస్తారు ఇప్పుడు పాల ప్యాకెట్లని ఎలా ఎతకాలని. కెప్టెన్ దివ్య ఉండి వెతుకుదామా వదిలేద్దామంటే హౌస్ మేట్స్ లేదు వెతుకుదామని వెతకడం స్టార్ట్ చేస్తారు. ఇంకా అందరికి మాత్రం సంజన మీద డౌట్ ఉంటుంది. ఒకవేళ మీరు తీసుంటే ఇచ్చేయండి అని చెప్తారు అందరు కలిసి. తనుజ, దివ్య అండ్ రీతు చౌదరి, రామురావుతో ముగ్గురు కూర్చొని డిస్కస్ చేసుకునేటప్పుడు తనుజ వచ్చి నాకు వచ్చి రీతు చౌదరి మీద డౌట్ ఉందని చెప్తుంది. రీతు ఏమో అందరూ వాటర్ బాటిల్స్ని చెక్ చేస్తుంది, పాల స్మెల్ వచ్చి ఉంటుంది ఏమోనని. కానీ రీతు చౌదరి చేసే ప్రాసెస్ ఏదైతే ఉందో అది కరెక్టే. నిన్న సుమన్ శెట్టి ఒక పాల ప్యాకెట్ బాటిల్లో పోసుకొని తాగాడు. ఐ థింక్ రీతు గెస్ చేసిద్ది అనుకున్నాను, కానీ కనిపెట్టలేకపోయింది. నెక్స్ట్ కిచెన్లో దివ్యకి అండ్ గౌరవ్కి చిన్న గొడవ ఇది. ఏంటంటే నిఖిల్ వచ్చి ఆమ్లెట్ వేయమంటాడు. యాక్చువల్గా ఆమ్లెట్ వేయాల్సింది గౌరవ్ పిలిచిన రాకపోయేకి దివ్య వేస్తుంది. నీ బదులు నేను వేసాను, నువ్వేం చేస్తున్నావు అని దివ్య గౌరవ్ను అడుగుతుంది. నెక్స్ట్ మళ్ళీ గౌరవ్కి అండ్ రీతుకి చిన్న గొడవ అవుతుంది. ఎందుకంటే గౌరవ్ చెప్పినట్టు వినట్లేదు, చెప్పి చేయమన్నప్పుడల్లా వంట చేయట్లేదు, కొంచెం రిక్వెస్ట్ చేసుకోవాల్సి వస్తుందని రీతు చెప్తుంది. నెక్స్ట్ గౌరవ్కి దివ్యకి గొడవ అయిపోయిన తర్వాత గౌరవ్ వచ్చి కెమెరాతో ఎవరు జెన్యున్గా ఉండట్లేదు, ఎవరు ఆట ఆడుతున్నారు, అందరూ ఫేక్గా ఉన్నారని చెప్పుకుంటుంటాడు. నెక్స్ట్ బిగ్ బాస్ నుంచి హౌస్ మేట్స్కి ఫోన్ కాల్ వస్తుంది. ఆ ఫోన్ కాల్ని గౌరవ్ లిఫ్ట్ చేస్తాడు. గౌరవ్ లిఫ్ట్ చేసిన తర్వాత గౌరవ్ని బిగ్ బాస్ దివ్యకి ఫోన్ ఇవ్వండి అని చెప్తాడు. నెక్స్ట్ దివ్య వచ్చి ఫోన్లో మాట్లాడుతుంది. దివ్యకి ఏం చెప్తా అంటే బిగ్ బాస్, దివ్య మీరు సెకండ్ సీక్రెట్ టాస్క్ మీరు సుమన్ గారు సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేశారు కదా. నెక్స్ట్ కెప్టెన్సీ కంటెండర్ టాస్క్ నుంచి ఎవరిని తీసేయాలనుకుంటున్నారో జైలు దగ్గర ఉన్న కెమెరాకు వచ్చి మీరు సుమన్ శెట్టి చెప్పండి. అలాగే నెక్స్ట్ టాస్క్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయండి అందరికని చెప్తాడు. నెక్స్ట్ బిగ్ బాస్ హౌస్ మేట్స్కి ఇచ్చిన టాస్క్ ఏంటంటే వాళ్ళందరిలో ఎవరు రెబలో ఒక్కొక్కరుగా వచ్చి వాళ్ళ మనసులో ఉన్న పాయింట్ చెప్పాలి. ఫస్ట్ బిగ్ బాస్ భరణిని పిలిచి మీ అభిప్రాయం ప్రకారం మీలో ఎవరు రెబల్ అని అడిగితే భరణి నా అభిప్రాయం ప్రకారం సాయి రెబల్ కొంచెం తేడాగా ఉన్నాడని చెప్తాడు. నెక్స్ట్ డిమాండ్ పవన్ అడిగితే డిమాండ్ పవన్ కూడా నా అభిప్రాయం ప్రకారం సాయి రెబల్ అని చెప్తాడు. నెక్స్ట్ ఇమాన్యుల్ని అడిగా ఇమాన్యుల్ తన అభిప్రాయం ప్రకారం డిమాండ్ పవన్ రెబల్ అని చెప్తాడు. నెక్స్ట్ తనుజని అడిగా తనుజ అభిప్రాయం ప్రకారము సాయి రెబల్ అని చెప్తుంది. నెక్స్ట్ రామురావుతో అడిగా రామురావుతో తన అభిప్రాయం ప్రకారం డిమాండ్ పవన్ రెబల్ అని చెప్తాడు. నెక్స్ట్ రీతు చౌదరిని అడిగా రీతు చౌదరి కూడా తన అభిప్రాయం ప్రకారం సాయి రెబల్ అని చెప్తుంది. నెక్స్ట్ సాయిని అడిగా సాయి అభిప్రాయం ప్రకారము డిమాండ్ పవన్ రెబల్ అని చెప్తాడు. నెక్స్ట్ సుమన్ శెట్టిని అడిగా సుమన్ శెట్టి అభిప్రాయం ప్రకారం డిమాండ్ పవన్ రెబల్ అని చెప్తాడు. నెక్స్ట్ దివ్యని అడగగా దివ్య అభిప్రాయం ప్రకారం డిమాండ్ పవన్ రెబల్ అని చెప్తాడు. కానీ ఇక్కడ చూడండి, సుమన్ శెట్టి అండ్ దివ్య ఏమాత్రం నవ్వకుండా జాగ్రత్తగా ఉన్నారు. యాక్చువల్గా వాళ్ళిద్దరే రెబల్, దివ్య అండ్ సుమన్ శెట్టి. కానీ వాళ్ళు డిమాండ్ పవన్ మీద చెప్తాడు రెబల్ అని. నెక్స్ట్ గౌరవ్ని అడగగా గౌరవ్ అభిప్రాయం ప్రకారం డిమాండ్ పవన్ రెబల్ అని చెప్తాడు.
నెక్స్ట్ నిఖిల్ని అడగ్గా నిఖిల్ తన అభిప్రాయం ప్రకారము భరణి వచ్చి రెబల్గా చెప్తాడు. నెక్స్ట్ పవన్ కళ్యాణ్ అడిగా పవన్ కళ్యాణ్ తన అభిప్రాయం ప్రకారము రాము రాథోడ్ రెబల్గా చెప్తాడు. నెక్స్ట్ ఫైనల్గా మన సంజనాని అడగ్గా సంజన తన అభిప్రాయం ప్రకారము తనుజ మహానటి తనుజ రెబల్ అని చెప్తుంది. హౌస్లో ఎక్కువ మంది ఓటింగ్ వేసింది రెబల్గా మన డెమాన్ పవన్కి ఎక్కువ ఓట్లు రావటం వల్ల డెమాన్ పవన్ కెప్టెన్సీ కంటెండర్ నుంచి ఎలిమినేట్ అవుతాడు. అంటే నెక్స్ట్ కెప్టెన్సీ కంటెండర్ టాస్క్లు ఆడలేడు. నెక్స్ట్ హౌస్లో రెబల్స్గా ఉన్న దివ్య అండ్ సుమన్ శెట్టి వాళ్ళు సెకండ్ సీక్రెట్ టాస్క్ కూడా సక్సెస్ఫుల్గా చేశారు కాబట్టి సెకండ్ సీక్రెట్ టాస్క్ ఏంది ఆ పాల ప్యాకెట్లన్నీ స్టోర్ రూమ్లో పెట్టడం. అది సక్సెస్ఫుల్గా ఎవరికి తెలియకుండా ఎవరు కనిపెట్టలేకపోయారు కాబట్టి సుమన్ శెట్టి అండ్ దివ్య ఇద్దరు కలిసి బ్లూ టీంలోంచి నిఖిల్ని ఎలిమినేట్ చేస్తారు కెప్టెన్ కంటెండర్ నుంచి. నెక్స్ట్ బిగ్ బాస్ హౌస్మేట్స్కి ఫోన్ చేస్తాడు. ఆ ఫోన్ను ఇమాన్యుయల్ లిఫ్ట్ చేయగానే ఇమాన్యుయల్ ఎలా ఉన్నారని బిగ్ బాస్ అడిగితే బాగానే ఉన్నాను బిగ్ బాస్ అని చెప్తాడు. ఎలా ఉంది ఈ గేమ్ అంటే సూపర్ బాగుందంటే ఎందుకు నీకు గ్రీన్ కార్డ్ కూడా వచ్చిందని బాగుందని చెప్తున్నావు అంటే లేదు బిగ్ బాస్ లేదు అందరూ బాగా చాలా టెన్షన్గా ఆడుతున్నారు ఎవరెవరు రెబల్ అని కనిపెట్టలేకపోతున్నారు బాగా ఇంట్రెస్టింగ్గా ఉందని చెప్తాడు. నెక్స్ట్ బిగ్ బాస్ ఇమ్మాన్యుయల్కి మన రెబల్స్ వచ్చి బ్లూ టీం నుంచి నిఖిల్ని కెప్టెన్ కంటెండర్ నుంచి ఎలిమినేట్ చేశారు అది అందరికీ చెప్పండి అని చెప్తాడు. అలాగే నాతో ఫోన్లో మాట్లాడుతానే ఒకసారి భరణి అండ్ పవన్ కళ్యాణ్ వైపు చూడండి అని చెప్తాడు ఫన్నీగా. అక్కడ భరణి అండ్ పవన్ కళ్యాణ్ మా గురించి ఏం మాట్లాడుకుంటున్నారనే టెన్షన్గా ఫన్నీగా ఉంది అది ఆ సిచ్యువేషను. నెక్స్ట్ ఆ ఫోన్ కాల్ అయిపోగానే మన ఇమ్మాన్యుయల్ అందరూ హౌస్మేట్స్ అందరిని బయటికి పిలిచి రెబల్స్ బ్లూ టీం నుంచి నిఖిల్ని ఎలిమినేట్ చేశారు కెప్టెన్ కంటెండర్స్ నుంచి అని చెప్తాడు. నెక్స్ట్ హౌస్లో ఉన్న రెబల్స్ చేసే ఎలిమినేషన్ నుంచి తప్పించుకోవడానికి గ్రీన్ కార్డ్ పొందడానికి హౌస్మేట్స్ ఇంకో టాస్క్ ఆడాలి. ఆ టాస్క్ పేరు ఏంటంటే టచ్ ఇట్ స్మెల్ ఇట్ అండ్ గెస్ ఇట్ అని. ఇప్పుడు సాయి అందరికీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు ఆ టాస్క్ గురించి ఇక్కడ. ఈ టాస్క్కి సంచాలక్ వచ్చి సంజన గారు. ఈ టాస్క్ ఎలా ఆడాలంటే ఇప్పుడు యాక్టివిటీ ఏరియాలో కొన్ని ఐటమ్స్ని పెడతాడు బిగ్ బాస్. ఐటమ్స్ని టచ్ చేసి స్మెల్ చేసి ఐటమ్ పేరు కరెక్ట్గా గెస్ చేయాలి హౌస్మేట్స్ లోపలికి వెళ్ళి గెస్ చేసేటప్పుడు మాత్రం ఆ రూమ్ చాలా చీకటిగా ఉంటుంది. ఈ టాస్క్ మాత్రం చాలా ఫన్నీగా చాలా ఎంటర్టైన్మెంట్గా ఉంది. హౌస్మేట్స్ గెస్ చేయడానికి లోపలికి వెళ్ళినప్పుడు సంజన వచ్చి బయట మానిటర్ దగ్గర కూర్చొని చూస్తుంటుంది. ప్రతి గ్రూప్ నుంచి ఒక్కరు మాత్రమే ఈ టాస్క్ ఆడాల్సి ఉంది. ప్రతి రౌండ్లో ఫస్ట్ సంజన వెళ్ళి ఏ ఐటమ్స్ పెట్టారో చెక్ చేసుకొని వస్తుంది. ఫస్ట్ రౌండ్లో ఐటమ్స్ని గెస్ చేయడానికి ఆరెంజ్ టీం నుంచి తనుజ వస్తుంది. తనుజ మాత్రం సూపర్ ఎంటర్టైన్ చేసింది. ఇక్కడ చీకట్లో చాలా భయపడింది. యాక్చువల్గా ఇద్దరు మనుషులు కూడా ఉంటారు వాళ్ళు అక్కడ కదులుతూ ఉంటారు. తనుజ చాలా భయపడిపోయింది అసలు. నెక్స్ట్ అక్కడ టోటల్లీ 5 ఐటమ్స్ ఉంటే 4 ఐటమ్స్ కరెక్ట్గా చెప్తుంది గెస్ చేస్తుంది తనుజ మాత్రం ఈ టాస్క్లో చాలా భయపడింది. బయటకు వచ్చి బాగా ఏడుస్తూ ఉంటుంది. ఈ టాస్క్లో తనుజకి 4 పాయింట్స్ వస్తాయి తనుజ టీంకి ఆరెంజ్ టీంకి. నెక్స్ట్ రౌండ్లో కూడా ఫస్ట్ సంజన వెళ్ళి చెక్ చేసుకుంటుంది ఏ ఐటమ్స్ పెట్టారు అని. నెక్స్ట్ ఐటమ్స్ని గెస్ చేయడానికి ఆ పింక్ టీం నుంచి దివ్య వస్తుంది. దివ్య మాత్రం అసలు చీకట్లో ఏమాత్రం భయపడకుండా మొత్తం 5 ఐటమ్స్ ఉంటే 3 ఐటమ్స్ కరెక్ట్గా చెప్తుంది. దివ్య కరెక్ట్గా 3 ఐటమ్స్ చెప్పడం వల్ల పింక్ టీంకి 3 పాయింట్స్ యాడ్ అవుతాయి. ఐటమ్స్ని గెస్ చేయడానికి బ్లూ టీం నుంచి రీతు చౌదరి వస్తుంది. ఆల్రెడీ సంజన జస్ట్ జాగ్రత్తలు చెప్తూ ఉంటుంది. లేదు రీతు చౌదరి ఏమంటుందంటే ఆడపులి భయపడదు అని చెప్తుంది. కానీ రీతు చౌదరి మాత్రం చాలా ఎంటర్టైనింగ్ చేసింది. చాలా భయపడింది. చాలా ఫన్నీగా ఉంది ఆ సిచ్యువేషను. రీతు చౌదరి మొత్తం 5 ఐటమ్స్ ఉంటే అందులో 3 కరెక్ట్గా గెస్ చేసి చెప్పింది. నెక్స్ట్ రీతు చౌదరి బయటకు వచ్చేటప్పుడు అక్కడ ఇద్దరు మనుషులు ఉంటారు కదా వాళ్ళు డ్యాన్స్ చేశారు. రీతు చౌదరి పెద్దగా అరిసింది డోర్స్ ఓపెన్ చేయమని. రీతు చౌదరి అక్కడున్న 5 ఐటమ్స్లో 3 ఐటమ్స్ కరెక్ట్గా గెస్ చేసింది కాబట్టి 3 పాయింట్స్ యాడ్ అవుతాయి బ్లూ టీంకి. ఇప్పుడు కంప్లీట్ చేసిన టాస్క్ పేరు ఏంటంటే స్మెల్ ఇట్ టచ్ ఇట్ స్మెల్ ఇట్ అండ్ గెస్ ఇట్. ఈ టాస్క్లో ఆరెంజ్ టీంకి 4 పాయింట్స్ వచ్చి ఆరెంజ్ టీం వచ్చి విన్నర్ అవుతారు. ఆరెంజ్ టీం గెలిచింది కాబట్టి ఆల్రెడీ గ్రీన్ కార్డు ఆరెంజ్ టీంకి వెళ్ళిపోతుంది. గ్రీన్ కార్డు వల్ల యూజ్ ఏంటంటే ఈ టాస్కుల్లో రెబల్ చేసే ఎలిమినేషన్ నుంచి తప్పించుకోవచ్చు. ఇప్పుడు ఆరెంజ్ టీము గ్రీన్ కార్డ్ని ఆరెంజ్ టీం మెంబర్స్లో ఎవరికి ఇస్తారో చూడాలి. నెక్స్ట్ వీడియోలో చూద్దాము.
ఫ్రెండ్స్ ఈరోజు ఎపిసోడ్లో నాకు ఒక విషయం అర్థం కాలేదు. ఇప్పుడు ఇక్కడ రితు చౌదరి అండ్ నిఖిల్ తింటా ఉంటారు కదా, బ్యాక్ సైడ్ చూడండి వెనక గౌరవ్కి ఒక చిన్న పేపర్ దొరికిద్ది. అదేంటంటే రెబల్స్ చేసిన టాస్క్ యొక్క పేపర్ అది ఆ పేపర్ ఏందో అర్థం కాలేదు నాకు. ఆల్రెడీ ఇప్పుడు నా డౌట్ ఏంటంటే గౌరవ్కి దొరికిన పేపరు రెబల్స్ ఆల్రెడీ కంప్లీట్ చేసిన సీక్రెట్ టాస్క్ పేపరా, లేకపోతే నెక్స్ట్ చేయాల్సిన సీక్రెట్ టాస్క్ యొక్క డీటెయిల్స్ పేపరా అర్థం కాలేదు. ఫ్రెండ్స్ మీకు అర్థమైతే నాకు కామెంట్ చేసి చెప్పండి. గౌరవ్ పేపర్ దొరకగానే ఇమాన్యుల్ని పిలిచి చెప్తాడు, నాకు ఇలా పేపర్ దొరికింది అని ఎక్స్ప్లెయిన్ చేయమంటాడు. అప్పుడు రీతు చౌదరి వచ్చి నేనే రెబల్, నాకు ఇచ్చేయండి పేపర్ అంటుంది. ఇమాన్యుల్ మాత్రం రీతు చౌదరికి ఇవ్వడు. అంతే ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. రేపటి వీడియోలో ఆరెంజ్ టీమ్ ఆల్రెడీ ఈ టాస్క్ గెలిచింది కాబట్టి గ్రీన్ కార్డ్ ఏ పర్సన్కి ఇస్తారు, అంటే ఆరెంజ్ టీంలోనే ఏ మెంబర్కి ఇస్తారో చూద్దాము. అలాగే రెబల్స్ ఎవరిని ఎలిమినేట్ చేయబోతున్నారో నెక్స్ట్ టాస్క్లో చూద్దాము. అంతే ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. రేపటి బిగ్ బాస్ అప్డేషన్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్.